హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక చిన్న ట్రిప్ అన్నమాట. జస్ట్ ఏ డే లాంగ్ అలా వెళ్ళి ఒక చిన్న పిక్నిక్ లాగా అలా స్పెండ్ చేసి వద్దాం అన్నట్టు. సో ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇదేమో నందన్‌కనన్ జూలాజికల్ పార్క్ అన్నమాట. అసలు ఎప్పుడు చూసినా ఫుల్ జనాలు అయితే ఉంటారు. సో అక్కడి నుంచి అలాగా ముందుకొస్తే మనకి ఇలా లూప్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రోడ్స్ అయితే కొంచెం బాగున్నాయి. కొంచెం మామూలుగా ఉన్నాయన్నమాట. సో వెళ్ళక ముందు ఇలా ఒక రోడ్ అయితే పక్క నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఎంత బాగా అనిపించిందో. అండ్ తర్వాత కటక్ బ్రిడ్జ్ అయితే మేము క్రాస్ చేసేసాం. అండ్ అది క్రాస్ చేసిన వెంటనే రోడ్స్ ఎంత బాగున్నాయంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది అనమాట. లైక్ ఇండియన్ రోడ్స్ ఆర్ రియలీ గుడ్ అన్నట్టు. అటు ఇటు మంచిగా చెట్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ ద రివర్. సో అక్కడి నుంచి ఇంకా ముందుకి అలా డెంకనాల్ సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే, మమ్మీ వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. సో వాళ్ళని అలాగా తిప్పుతూ ఇంట్లో ఏం కూర్చోబెడతాం అన్నట్టు వాళ్ళు అలా తీసుకెళ్దాం అన్నట్టు. దగ్గరలో వాటర్ ఫాల్ ఉంది అండ్ టెంపుల్ కూడా ఉందంటే సప్తసజ్జ అని చెప్పేసి ఎవరో రికమెండ్ చేస్తే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే ముందు దారిలో రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. కొన్ని దగ్గరలో కొన్ని స్పాట్స్ అయితే బాలేవు గానీ మోస్ట్ ఆఫ్ ద రోడ్ అయితే బానే ఉంది. అసలు చూడండి ఎంత బాగున్నాయో, అటు ఇటు ఫుల్ ఫారెస్ట్ మధ్యలో ఒక అడవి. అండ్ మేము లొకేషన్ కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ అయితే ఎంట్రీ ఫీజు అయితే ఇచ్చేయాలి. ఎంట్రీ ఫీజుతో కాకుండా మళ్ళీ వెహికల్ ఫీజు కూడా ఇవ్వాలన్నమాట. సో మొత్తానికి వెహికల్ అలా పార్క్ చేసి ఇలా మెట్లుంటే ఆ మెట్ల ద్వారా అలా పైకి వెళ్తున్నాం. ఏమున్నాయో చూడడానికి అన్నట్టు. మౌంటైన్స్ అవి ఉన్నాయంటే కోతులు పక్కా ఉంటాయి. అండ్ నేను ఇలా ఫోన్ పట్టుకొని అలా వస్తుంటే నాకు భయమేసింది. ఒకవేళ మంకీ ఏమన్నా వచ్చినా ఫోన్ లాగేసి వెళ్ళిపోతే ఏం చేయాలన్నట్టు. సో పైకెళ్ళాక ఇలాగ పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. మంచిగా చెట్లున్నాయి. బెంచెస్ అవి ఉన్నాయి. అండ్ ఇలా షెల్టర్ లాగా కూడా ఉందన్నమాట. సో జనాలు ఎవరైనా వచ్చి వంట చేసుకోవచ్చు. ఆర్ లేదంటే కుక్ చేసుకొని వచ్చి అక్కడ తినొచ్చు గట్రా. నేను ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం అయితే చేసేసుకున్నాను. సో టెంపుల్ పక్క నుంచి ఇలా దారుందనమాట. సో ఏంటా దారి అన్నట్టు. నాకు యాక్చువల్లీ హైకింగ్ అన్న, మౌంటైన్స్ ఇలా ఎక్కడం అంటే చాలా ఇష్టం. సో అలా దారుండేటప్పటికి కొంచెం ఎక్సైట్ అయ్యాననమాట. సో చూసొద్దాం ఏంటి అని చెప్పేసి నేను అలా ముందుకెళ్తుంటే ఇంకా నా పేరెంట్స్ కూడా భయపడి నాతో పాటు వచ్చారు. సో వాటర్ ఫాల్ అంటే ఏదో అనుకున్నాను. అది చూస్తే అది వాటర్ ఫాల్. మాకసలు బొరబాడయిపోయిందనమాట. ఓన్లీ ఇంత చిన్న దారి కోసం మేము అంత దూరం నుంచి వచ్చామా అన్నట్టు. అండ్ స్టోన్స్ అవి ఉండి చాలా స్లిప్పరీగా ఉన్నాయన్నమాట. సో చెప్పలైతే మంచిగా తీసేసి చేత్తో పట్టుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఇంకా వాటర్ ఫాల్ ఏమన్నా తగులుతదేమో అన్నట్టు. సో ఇక్కడ కొంచెం ఉందన్నమాట. సో అది కూడా నాకు సాటిస్ఫై అవ్వలేక ఇంకా ముందుకెళ్తే పెద్ద దారొస్తదేమో అన్నట్టు ఇంక అలా నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవ్వరూ లేరు జనాలు. ఓన్లీ మేమే ఉన్నాం. అండ్ కొంత దూరం వెళ్ళాక మా మమ్మీ గూడా హ్యాండ్స్ అప్ అనమాట. రావాలనుకోలేదు. అలసిపోయింది ఫుల్‌గా. నేను, డ్యాడీయే వెళ్ళాము. అండ్ పైకెళ్ళేటప్పటికి ఇలా ఒక గేట్ ఉంది. ఏంటబ్బా! ఇలాగ గేట్ ఉంది. చుట్టుపక్కల జనాలు చూస్తే ఎవ్వరూ లేరు. ఓన్లీ మేమిద్దరమే ఉన్నాం. సరే అని చెప్పేసి ఆ గేట్ నుంచి ముందుకలా వెళ్తున్నాననమాట. చాలా సేపు వెళ్ళాం గానీ ఎక్కడ వాటర్ ఫాల్ అయితే కనిపించలేదు. అసలు లొకేషన్ చూడండి ఎంత బావుందో. ప్రశాంతంగా ఉంది. కానీ అంతే భయం కూడా యేసింది. ఎందుకంటే విజిబిలిటీ ఏం లేదు. చుట్టుపక్కల ఏముంది, ఏం లేదు, ఏం తెలీదనమాట. ఇంకా ముందుకెళ్ళినా వాటర్ అలాగే కనిపిస్తుంది. అసలు పెద్దగా ఏం కనిపించట్లేదు. సో, చాలా డిసప్పాయింట్ అయ్యా యాక్చువల్లీ వాటర్ ఫాల్ అని. ఇంకా ముందుకెళ్తే
ఇలా ఒక చిన్న ద్వారంలా కనిపించిందనమాట. కొంచెం భయమేసింది. యాక్చువల్లీ ఏంటంటే ముందు వాటర్ ఫాల్ వచ్చింది కదా! అక్కడ డ్యాడీ కూడా ఆగిపోయారు. నేనొక్కదాన్నే ముందుకొచ్చాను. జస్ట్ అలా చూసొస్తానని. వచ్చేటప్పటికి అక్కడ కాళీమాత విగ్రహం అది ఉందన్నమాట. అండ్ చుట్టుపక్కల ఎవరు లేరు. చాలా సైలెంట్‌గా ఉంది. నాకింక చాలా భయమేసింది. ఇంకెక్కువ ఆలోచించకుండా జాగ్రత్తగా దిగిపోయాననమాట. ఒక్కటే పరుగు ఇంక వెనక్కి ముందు చూడ్డాలేం లేవు. ఒకటే పరుగు ఇంకొచ్చేసాం. సో, అక్కడి నుంచి బయలుదేరి ముందక్కడ ఒక దగ్గర వాటర్ ఫాల్ చూసాం కదా! వాటర్ బాడీ చూసాం కదా! అక్కడ ఆగాము. ఆగి కిందకిలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో, దాని దగ్గరికెళ్దాం అన్నట్టు. ఇదేమో కటక్ బ్రిడ్జ్ దగ్గర. అసలెంత చెత్తుందో చూడండి. అసల నీట్‌నెస్ లేదు. ఏదో కాలు తడుపుకుందాం అని చెప్పి ఎళ్దాం అనుకున్నాం గానీ అసల పెద్ద ఏమి లేదు. అండ్ ఇంకలా అక్కడ ఒక 2 మినిట్సే ఉన్నాయేమో అసలు బాలే. ఇలా ముందుకొస్తే అంటే ఇక్కడ చాలా మంది జనాలున్నారనమాట. ఏంటి ఇంతమందున్నారని ఆగితే అది పీకాక్ వ్యాలీ అంట. బోలెడన్ని పీకాక్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో పీకాక్స్. ఇంకంతే అది చూసుకొని ఇంటికొచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. If you like the video, please like, share and subscribe to my channel. Thank you so much.